హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, నవంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న ఎంఎక్స్ ప్లేయర్ అండ్ ప్రైమ్ వీడియో మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇంకా పార్ట్ 1 వీడియోని చూడకపోతే పైన కార్డ్స్లో అయితే ఇచ్చినాను ఫ్రెండ్స్. అందులో వచ్చేసి వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే చెప్పున్నాను. అన్నీ మనకి తెలుగు డబ్బింగ్లు అయితే ఉన్నాయి. సో ఇందులో కూడా మనకి తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా గివ్ అవే అయితే ఉంది. సో ఈ వీడియో గివ్ అవే వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ అయితే ఉంది. సో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లేకుంటే టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేయండి. విన్నర్స్ నేను 5 days తర్వాత అయితే రివీల్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇలాంటి మోర్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, ద ఫైరీ ప్రీస్ట్. ఇది 2019లో వచ్చిన యాక్షన్, క్రైమ్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ కొరియన్ వెబ్ సిరీస్. ఇందులో టోటల్ 20 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ని నవంబర్ 19కి ఎంఎక్స్ ప్లేయర్ వారు వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 8.2 out of 10 అయితే ఇవ్వడుంది. నెంబర్ 2, ద లాస్ట్ ఎంప్రెస్. ఇది 2018లో వచ్చిన మిస్టరీ, థ్రిల్లర్, కామెడీ అండ్ రొమాన్స్ డ్రామా సిరీస్. ఈ సీజన్కి 7.2 out of 10 అయితే ఐఎండిబి రేటింగ్ అయితే ఇవ్వబడింది. సో డబ్బుడ్ వర్షన్స్ని నవంబర్ 12కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆన్ ఎంఎక్స్ ప్లేయర్. నెంబర్ 3, రిటర్న్. ఇది 2018లో వచ్చిన థ్రిల్లర్ అండ్ కోర్టు డ్రామా కొరియన్ వెబ్ సిరీస్. ఈ సీజన్కి 7.3 out of 10 అయితే ఐఎండిబి రేటింగ్ అయితే ఇవ్వబడింది. ఇందులో టోటల్ 17 ఎపిసోడ్స్ వచ్చేసి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్లో వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది, ఆల్ డబ్బుడ్ వర్షన్స్. నెంబర్ 4, ద వుల్ఫ్. ఇది 2020 ఇయర్లో వచ్చిన రొమాన్స్ డ్రామా చైనీస్ వెబ్ సిరీస్. ఈ సిరీస్కి 7.8 out of 10 అయితే ఐఎండిబి రేటింగ్ అయితే ఇవ్వబడింది. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ వచ్చేసి నా ప్రీమియర్ అయితే అవుతుంది ఆన్ ఎంఎక్స్ ప్లేయర్, ఓన్లీ హిందీ వర్షన్. నెంబర్ 5, హంగాంగ్ సాన్. ఇది 2017లో వచ్చిన రొమాన్స్ క్రైమ్ డ్రామా ఫిలిపిన్ కంట్రీ వెబ్ సిరీస్. ఈ సిరీస్కి 7 out of 10 అయితే ఐఎండిబి రేటింగ్ అయితే ఇవ్వబడింది. సో నవంబర్ 9th నుంచి ఎంఎక్స్ ప్లేయర్లో ఈ సిరీస్ ప్రీమియర్ చేస్తున్నారు, ఓన్లీ హిందీ వర్షన్. నెక్స్ట్, నెంబర్ 6, ఆర్టిఫిషియల్ సిటీ. ఇది 2021 ఇయర్లో వచ్చిన మిస్టరీ డ్రామా కొరియన్ వెబ్ సిరీస్. ఈ సిరీస్కి 6.6 out of 10 అయితే ఐఎండిబి రేటింగ్ అయితే ఇవ్వబడింది. సో రిలీజ్ నవంబర్ 16th ఆన్ ఎంఎక్స్ ప్లేయర్, ఓన్లీ హిందీ వర్షన్. నెంబర్ 7, మీ కల్ప. ఇది 2014లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 6.1 out of 10 అయితే ఇవ్వబడింది. సో నవంబర్ 23rd నుంచి ఈ మూవీ ఎంఎక్స్ ప్లేయర్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది, హిందీ వర్షన్. నెంబర్ 8, బీ మెలో డ్రామాటిక్. ఇది 2019లో వచ్చిన రొమాన్స్ కొరియన్ వెబ్ సిరీస్. ఈ సిరీస్కి 8.1 out of 10 అయితే ఐఎండిబి రేటింగ్ అయితే ఇవ్వబడింది. సీజన్ 1లో టోటల్ ఎపిసోడ్స్ 16 అయితే ఉన్నాయి. నవంబర్ 26th నుంచి ఎంఎక్స్ ప్లేయర్లో ఈ సిరీస్ డిజిటల్ ప్రీమియర్ అయితే కానుంది, హిందీ వర్షన్. నెంబర్ 9, లీగల్ హై. ఇది 2019లో వచ్చిన సౌత్ కొరియన్ కామెడీ వెబ్ సిరీస్. యాక్చువల్గా చెప్పాలంటే 2012లో వచ్చిన జపనీస్ సిరీస్కి అఫీషియల్ రీమేక్. సో ఈ సిరీస్కి 6.8 out of 10 అయితే ఐఎండిబి రేటింగ్ అయితే ఇవ్వబడింది. సో ఈ సిరీస్ని రిలీజ్ చేయబోతున్నారు నవంబర్ 30 ఆన్ ఎంఎక్స్ ప్లేయర్, హిందీ వర్షన్. సో ఇవే ఫ్రెండ్స్, నవంబర్ మంత్లో ఎంఎక్స్ ప్లేయర్ వారు రిలీజ్ చేయబోతున్న వెబ్ సిరీస్ అయితే. ఇందులో వచ్చేసి మనకి 3 వెబ్ సిరీస్ వచ్చేసి తెలుగు డబ్బింగ్లు అయితే ఉన్నాయి. కొరవ 6 వచ్చేసి హిందీ వరకే రిలీజ్ చేస్తున్నారు. సో మనకి ఈ ఫీచర్లో తెలుగు డబ్బింగ్ అయితే వస్తాయి, ఎట్ సేమ్ డే అయితే రావు. నెంబర్ 10, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1. ఈ మూవీ వచ్చేసి నౌ ఎంఎక్స్ ప్లేయర్లో 4 సౌత్ ఆడియోస్ వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతున్నాయి. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది PS2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 11, బ్రీత్ ఇన్ ద షాడోస్ సీజన్ 2. ఇది ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో అభిషేక్ బచ్చన్, అమిత్ సద్ అండ్ నిత్యా మేనన్ గారు వచ్చేసి లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. సో ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 9th ఆన్ ప్రైమ్ వీడియో, హిందీ ఆడియో. నెంబర్ 12, జీపర్స్ క్రీపర్స్ రీబార్న్. ఇది 2022 ఇయర్లో వచ్చిన R-rated హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి నవంబర్ 11th నుంచి ప్రైమ్ వీడియో అండ్ VR ఓటీటీ ప్లాట్ఫామ్స్లో డిజిటల్ ప్రీమియర్ అయితే కానుంది, హిందీ, తమిళ్, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. నెంబర్ 13, గోల్స్ టు బై. ఇది 2021 ఇయర్లో వచ్చిన R-rated అడల్ట్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకి ఈ నవంబర్ మంత్లో ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే కానుంది, హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 5.1 out of 10 అయితే ఇవ్వబడింది. నెంబర్ 14, వన్స్ ఇన్ ద డెసర్ట్. ఇది 2022 ఇయర్లో వచ్చిన రష్యన్ వార్ యాక్షన్ ఫిలిం. సో ఈ మూవీ కూడా మనకి ఈ నవంబర్ మంత్లోనే ప్రైమ్ వారు ప్రీమియర్ చేస్తున్నారు, ఆడియోస్ హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్. ఫ్రెండ్స్, ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 5.6 out of 10 అయితే ఇవ్వబడింది. నెక్స్ట్, నెంబర్ 15లో ఉన్న మూవీ అక్షయ్ కుమార్, నుస్రాత్ భరూచా, జాక్విన్ ఫెర్నాండెస్ అండ్ సత్యదేవ్ గారి లీడర్లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం రామ్ సేతు. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ రిలీజ్ అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని వచ్చేసి ప్రైమ్ వీడియో వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. సో ప్రీమియర్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు నవంబర్ 3rd వీక్ ఆర్ 4th వీక్.
నెక్స్ట్ నెంబర్ 11 కాంతారా. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. సో ఫ్రెండ్స్ ఈ మూవీ కన్నడ వర్షన్ కూడా వచ్చేసి ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ చేయలేదు. ఇంకా ఆల్ లాంగ్వేజ్ని కలిపి ఒకేసారి రిలీజ్ చేద్దామని అయితే డిసైడ్ అంటున్నారు. సో మీకు చెప్పినాను కదా, నవంబర్ 11th మోస్ట్లీ ఇదే డేట్కి అయితే ప్రీమియర్ అయితే అయిపోవాలి. ఇన్ కేస్ ఈ డేట్ కానీ మిస్ అయింది అనుకోండి, నవంబర్ 18th అంతకన్నా ఎక్స్టెండ్ అయితే చేయరు. ఎందుకంటే అప్పటికే తెలుగులో వచ్చేసి 30 days అయితే అయిపోతుంది, కన్నడ వచ్చేసి 45 days అయితే వచ్చేస్తుంది. సో దానికన్నా ఎక్స్టెండ్ అయితే చేయరు. ఇంకా ఈ మూవీ వచ్చేసి రెంట్ మోడల్లో పెడతారా లేకుంటే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ పెడతారా అనేది కొంచెం డౌటే. సో అది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది, రెంటా అండ్ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్గా అనేది. సో మీరు వచ్చేసి టెంటేటివ్గా నవంబర్ 11th ఆర్ నవంబర్ 18th అయితే ఇప్పటికైతే డేట్ అయితే కన్ఫర్మ్ చేసి పెట్టుకోండి, ఆల్ లాంగ్వేజెస్. నెంబర్ 17 బ్రోకర్. ఇది 2022 yearలో వచ్చిన సౌత్ కొరియన్ డ్రామా ఫిలిం. ఇప్పటికే అనౌన్స్ చేసి ప్రైమ్ వారు డబ్బుడ్ వన్షోస్ వస్తున్నట్టు 1.5 month అయితే అవుతుంది. సో ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఏ డేట్కి వస్తుంది అనేది. సో చూద్దాం ఈ నవంబర్ మంత్లో ఏమైనా ప్రీమియర్ చేస్తారేమో. సో ఫ్రెండ్స్ ఈ మూవీకి IMDb రేటింగ్ 7.1 out of 10 అయితే ఇవ్వడుంది. చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన డేట్ గురించి మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 18 మంచు విష్ణు, సన్నీ లియోన్ అండ్ పాయల్ రాజ్పూత్ లీడర్లో వచ్చిన హారర్ మిస్టరీ కామెడీ ఫిలిం జిన్నా. ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో న్యూస్ ఏంటంటే ప్రైమ్ వార్ దగ్గర ఉన్నట్టు. సో ప్రైమ్ వార్ దగ్గరే ఉంటే ఈ మూవీ మనకి ఎర్లీగానే ప్రీమియర్ అయితే అవుతుంది. చెప్పాలంటే నవంబర్ 2nd week 3rd week దానికన్నా ఎక్కువ అయితే తీసుకోవే టైం వచ్చేసి. సో అది కూడా వాళ్ళు ప్రైమ్ వారు స్పెషల్గా పోస్టర్ డిజైన్ చేసి డేట్ రివీల్ చేసి అయితే ప్రీమియర్ చేయరు, సడన్గా వచ్చేసి అప్లోడ్ అయితే చేస్తారు. సో సడన్ ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 19 DC వన్ నుంచి వచ్చిన మూవీ బ్లాక్ యాడమ్. ఇది ఒక ఫ్యాంటసీ యాక్షన్ ఫిలిం. సో ఈ మూవీ ఇండియాలో రిలీజ్ అవ్వడానికి ఓటీటీ రైట్స్ వచ్చేసి ప్రైమ్ వీడియో వారైతే బ్యాక్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ చెప్పాలంటే హాలీవుడ్ మూవీస్ వచ్చేసి మనకి 50 days కాంది ఓటీటీకి అయితే రావు. సో అంతకుముందు వచ్చేసి వీడియో ఆన్ డిమాండ్ ద్వారా వచ్చేసి వీళ్ళు అఫీషియల్ సైట్స్లో అయితే ప్రింట్ని అయితే రిలీజ్ చేసుకోవచ్చు. సో ఓటీటీకి రావడానికి ఖచ్చితంగా 50 days అయితే పడుతుంది. సో చెప్పాలంటే ఈ నవంబర్ మంత్లో ఈ మూవీ అయితే ప్రీమియర్ అయితే కాదు, డిసెంబర్ ఫస్ట్ హాఫ్లో అయితే వస్తుంది. సో అది కూడా మనకి ప్రైమ్ వారు రెంట్ మోడల్ అయినా లేకుంటే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కన్నా రిలీజ్ చేస్తారు, ఆల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 20 మాచర్ల నియోజకవర్గం. ఇప్పటికే ఈ మూవీ థియేటర్స్లో వచ్చి 2 months అయితే అయిపోతుంది. సో ప్రైమ్ వన్ నుంచి ఇంకా అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఏ డేట్కి రిలీజ్ చేయబోతున్నారు అనేది. సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ప్రైమ్ వారికి ప్రొడ్యూసర్కి మనీ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో అదేంటి అనేది సార్ట్అవుట్ అయినట్లేదు. అందుకే ప్రైమ్ వారు వచ్చేసి ఈ మూవీని హోల్డ్ చేసి పెట్టేసుకున్నారు, వాళ్ళకి రిలీజ్ చేయడం అయితే ఇష్టం లేనట్టుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రీసెంట్గా వచ్చేసి మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్ శాటిలైట్ ప్రీమియర్ అయితే అవుతున్నాయి. సో ఈ మూవీ కూడా ఫస్ట్ వచ్చేసి శాటిలైట్ ప్రీమియర్కే ఇచ్చేయవచ్చు. దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు నేను అప్డేట్ అయితే చేస్తాను. నెంబర్ 21 ఇర్విన్ నిజల్. ఇది యాక్చువల్గా నవంబర్ 1st ప్రీమియర్ అవ్వాల్సింది. సో డేట్ అయితే చేంజ్ చేశారు, నవంబర్ 11th ఈ మూవీ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే కానుంది, తమిళ్ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 22లో వచ్చేసి 3 movies అయితే ఉన్నాయి. ఈ 3 movies వచ్చేసి మనకి డబ్బుడ్ వర్షన్స్లో ప్రైమ్ వీడియోలో ఈ నవంబర్ మంత్లో ఏ డేట్కైనా ప్రీమియర్ అయితే కావచ్చు. సో ఆ 3 movies వచ్చేసి నెంబర్ 1 హంట్, నెంబర్ 2 ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, నెంబర్ 3 ద గ్యాంగ్స్టర్ ద కాప్ ద డెవిల్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇవే ఫ్రెండ్స్ ఈ నవంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న MX ప్లేయర్ అండ్ ప్రైమ్ వీడియో మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.